తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ప్రారంభమవుతున్న రోజుల్లో నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యూఎన్ ఆర్గనైజేషన్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తరుణంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం, ఆ ఉద్యమంలో నేను ప్రధాన పాత్ర పోషించిన అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఒక చారిత్రాత్మక ఘటనలో, చారిత్రాత్మక ఉద్యమంలో పాల్పంచుకోవడం అనేది అది నా జీవితంలో మర్చిపోలేని ఒక మహోన్నతమైనటువంటి ఘటనగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమం అప్పుడే ప్రజల నుంచి వస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రధానంగా 14Fకి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కథన రంగంలో దూకుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్ని ఫ్రీ జోన్గా పెట్టి 14F అనే ఒక జీవోని తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్లో దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి సగం ఉద్యోగాలు హైదరాబాద్లోనే ఉంటాయి. ఆ ఉద్యోగాలన్నీ కేవలం ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టడంలో భాగంగా 14F తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మొత్తం కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నటువంటి తరుణంలో అప్పుడే ప్రజల్లో కూడా తెలంగాణ వాదం ఊపందుకుని అందరూ ఒక తాటి మీదకి వచ్చి 3 కోట్ల జనాలు ఒక గొంతుతో ముందుకొస్తున్నటువంటి తరుణంలో మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నటువంటి మేమంతా ఉస్మానియా జేఏసీగా అన్ని విద్యార్థి సంఘాల కలగలుపుతో ఒక జేఏసీని మేము స్థాపించడం జరిగింది. ఆ జేఏసీని స్థాపించినటువంటి దాంట్లో ప్రధానంగా పీడిఎస్యు, బిఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్ ఇట్లాంటి సంఘాలు, ఇనిషియల్గా ఏఎస్ఎఫ్ లేదు, తర్వాత ఏఎస్ఎఫ్ యాడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్వి విద్యార్థి సంఘం కూడా దాంట్లో ప్రధాన భూమిక పోషించింది. అట్లా అనేక ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చారు. కానీ ప్రాథమికంగా విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్గా, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ బిగినింగ్లో దాదాపు ఒక 14 మందితో, కేవలం 14 మందితో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఏర్పడినప్పుడు అందులో నేను కూడా ఒక జేఏసీ మెంబర్గా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను.